హైదరాబాద్లోని ఉప్పల్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. 28వ వర్ధంతి కార్యక్రమాల్లో ఉప్పల్ చిలకానగర్లో గూడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఇక వర్ధంతి సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య శిబిరం, అన్నదానం, చీరల పంపిణీ నిర్వహించారు. నందమూరి తారక రామారావు ఎన్నో కష్ట నష్టాల కోర్చి క్రమశిక్షణ, పట్టుదల ఆయనని ఈ స్థాయికి తీసుకొచ్చాయన్నారు. సుహాసిని సమాజమే దేవాలయం, ప్రజలే తన దేవులుగా ఎన్టీఆర్ భావించారంటూ గుర్తు చేసుకున్నారు. తెలుగు ప్రజలు ఉన్నంతకాలం చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలిచిపోతున్నారన్నారు. 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రావటం జరిగింది. శరత్ చౌదరి గారు గూడిపాటి ఫౌండేషన్ తరఫున నన్ను ఇక్కడ ఆహ్వానించారు. ఆయన ఫౌండేషన్ తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ కానీ అన్నదాన కార్యక్రమం, చీరల పంపిణీ జరుగుతుంది. నందమూరి తారక రామారావు గారు ఒక కథానాయకుడు, మహానాయకుడు, యుగ పురుషుడు, శక పురుషుడు. ఆయన క్రమశిక్షణ, పట్టుదల, ధైర్యం ఆయన ఈ స్థాయికి చేర్చింది. నందమూరి తారక రామారావు గారు అందరూ అనుకుంటారు, ప్రజలు అందరూ ఆయనది ఒక పూలబాటని. ఆయన ఎన్నో ఉడుకుదుడుకులు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నారు. ఆయన జీవితాన్ని మలుచుకున్నారు పూలబాటగా. సో మనందరము ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఒక మెట్టు మనం ముందుకు వెళ్ళాలి. ఆయన ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన ఎన్నో